విద్య ద్వారానే స్త్రీజాతి విముక్తి సాధ్యమని బలీయంగా నమ్మి దేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త, నికార్సైన స్త్రీవాది, మూఢాచారాలను ధిక్కరించి తమ హక్కుల కోసం నినదించేలా మహిళలకు స్ఫూర్తినిచ్చిన సంఘ సంస్కర్త, ధీర వనిత ఆవిడే సావిత్రిబాయి పూలే. మహిళల సాధికారత కోసం ఒక నిశ్శబ్ద విప్లవాన్ని నడిపిన సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని ప్రస్తుత సతారా జిల్లా నైగావు పట్టణంలో 1831 జనవరి 3న ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు ఖండోజీ నెవెషే పాటిల్, తల్లి పేరు లక్ష్మి. నాటి సంప్రదాయం ప్రకారం సావిత్రిబాయి పూలేకు తన 9వ ఏటనే 12ఏళ్ల జ్యోతిరావు పూలేతో 1840లో వివాహం జరిగింది. 12ఏళ్లకే సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న జ్యోతిరావు పూలే సావిత్రిబాయికి మొదటి గురువయ్యాడు. జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లో అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైన సావిత్రిబాయి ఆ తరువాత తన భర్తతో కలిసి 1848లో నిమ్న వర్గాలకు చెందిన బాలికల కోసం పాఠశాలను ప్రారంభించింది. 1855 నాటికి దంపతులు ఇరువురు రాత్రి బడులను సైతం ఆరంభించారు. 1870లో దేశంలో తీవ్ర దుర్భిక్షం నెలకొన్న సమయంలో 2000 మంది బాలబాలికలకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. బాలికా విద్యతో పాటు మహిళా చైతన్యం కోసం సావిత్రిబాయి పూలే మహిళా మండళ్లను ఏర్పాటు చేయడం ఆరంభించారు. నిధులలేమి, సిలబస్ మీద వచ్చిన అభ్యంతరాల కారణంగా 1858లో పూలే దంపతులు ప్రారంభించిన 3 స్కూళ్లు మూతపడ్డాయి. అయితే ఈ దంపతుల సేవా నిరతిని గుర్తించిన పలువురు వీరికి అండగా నిలవడంతో సుమారు 50 పాఠశాలలు తెరిచి అట్టడుగు వర్గాల పిల్లలకు విద్యాబోధన చేశారు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలను ఎదుర్కొని నిలిచారు. అప్పట్లో వితంతువులకు శిరోముండనం చేసేవారు. ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తూ బొంబాయి, పూణే నగరాల్లోని వేలాది మంది క్షురకులను కూడగట్టి సమ్మె చేయించి మేం వితంతువులకు శిరోముండనం చెయ్యం అని వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాదు బాల వితంతువులను బడిబాట పట్టించేందుకు కృషి చేయడంతో పాటు సతీ సహగమనం, అంటరానితనం, లింగ వివక్ష వద్దంటూ గొప్ప ప్రచారం చేశారు. 1863లో శిశు హత్యల నివారణకు బాల్ హత్య ప్రతిబంధక్ గృహ పేరిట హోంను ప్రారంభించారు. ఈ గృహం అనేక మందికి ఆశ్రయమిచ్చింది. 1873లో సత్యశోధక్ సమాజ్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి స్త్రీలు, హరిజనులు, ఇతర అట్టడుగు వర్గాల ఉన్నతికి శ్రమించారు. బాల్య వివాహాలకు, సతీ సహగమనానికి, మూఢాచారాలకు వ్యతిరేకంగా సమాజాన్ని జాగృతిపరిచారు. వితంతువులకు పునర్వివాహాలు జరిపించారు. జ్యోతిరావు పూలే 1890 నవంబర్ 28న కన్నుమూయగా ఆయన చితికి సావిత్రిబాయే స్వయంగా నిప్పంటించారు. భర్త చనిపోయిన తర్వాత కూడా సావిత్రిబాయి ఆత్మస్థైర్యంతో బాధ్యతగా సమాజసేవకే అంకితమయ్యారు. పూణే నగరాన్ని ప్లేగు వ్యాధి కబళించినప్పుడు సావిత్రిబాయి తన కొడుకు యశ్వంత్తో కలిసి వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించింది. సావిత్రిబాయి పూలే తన 66వ ఏట 1897 మార్చి 10న ప్రజాసేవలోనే తుదిశ్వాస విడిచారు. సావిత్రిబాయి మంచి రచయిత్రి కూడా. 1854లో ఆమె తన సంపుటి కావ్య పూలేను ప్రచురించింది. మరో కవితా సంపుటి పావన కాశీ సుబోధ్ రత్నాకర్ 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాలలో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి. సావిత్రిబాయి పూలే సేవలను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పురస్కారాన్ని ప్రకటించింది. సమాజ సేవలో పాటుపడేవారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. వీరి జ్ఞాపకార్థం తపాలా బిళ్లను కూడా విడుదల చేశారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం అలుపెరగని పోరాటం చేసిన సామాజిక వైద్యురాలిని ఆమె జయంతి సందర్భంగా స్మరించుకోవటం నేటి మహిళా లోకానికే కాదు, తరువాత తరాలకు స్ఫూర్తిదాయకం.